నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు పార్లమెంటు సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ నెల 6వ తేదీలోపు ఓటర్ స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశం. చిత్తూరు నగరంలో గాలి వాన బీభత్సం, పలుచోట్ల నేల కొరిగిన చెట్లు, విద్యుత్కు తీవ్ర అంతరాయం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయ్యిందని, తాను ఎంపీగా గెలిచిన వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరుగుతుందన్న ఆయన, బెంగళూరు, చెన్నై దగ్గరలో చిత్తూరు ఉండడం చిత్తూరు నగర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. అలాగే 1 కోటి గృహాలకు సోలార్ పవర్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, సోలార్ కేంద్రాల ఏర్పాటులో భాగంగా త్వరలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తానని, దీనితో పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే హంద్రీ నివా ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు చేనేత కార్మికుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని, కుటీర పరిశ్రమల ద్వారా రైతులకు అండగా ఉంటానని వెల్లడించారు. అంతేకాకుండా 40% సబ్సిడీతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. చిత్తూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీ పార్టీని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీటర్ తదితరులు పాల్గొన్నారు. నేను పారిశ్రామికవేత్త అవ్వాలనుకున్న యువతంతా కూడా మా దగ్గరికి అప్లికేషన్కి వస్తే వీళ్ళకి నేను ఏ స్కీమ్ నుంచి, ఏ ఇండస్ట్రీ సూటబుల్, ఆయనకి ఏది ఇంట్రెస్ట్, తర్వాత ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి సహాయం కూడా చేస్తాం. వీళ్ళకి ఆల్రెడీ ఏపీఐఎస్సీ ల్యాండ్ అలాట్మెంట్ ఉంది. ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు తెచ్చుకుంటే ఇంకా మంచిది, లేదంటే వీళ్ళకి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేస్తాం అంటే సబ్సిడైజ్డ్ ప్రైస్. సో అందుకని యువతంతా చిత్తూరు డిస్ట్రిక్ట్లో దీన్ని వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే సోలార్ కూడా మనం ఏం చేసే పని లేదు. మనకు సహజసిద్ధం వచ్చిన సన్లైట్ ఉంటుంది, దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పవర్ ప్రొడ్యూస్కి పెద్ద యూనిట్లు పెట్టాలంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ 1 crore హౌసెస్కి ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు. 1 crore హౌసెస్లో 25 lakhs మన సౌత్ కానీ తీసుకుంటే ప్రతి ఇంటి మీద 25 lakhs, కొంచెం దానికి పెద్ద ఖర్చు కూడా కాదు. గృహ ఓనర్కి పవర్ బిల్ మీద సేవ్ అవుతుంది, మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఈ సప్లై చేసినోడికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, తర్వాత సప్లై చేసిన ఎంప్లాయీస్ కూడా ఈయన ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది. ఈ విధంగా అది ఒక పెద్ద బిజినెస్ ఎంటర్ప్రైనర్షిప్ కూడా తయారవుతుంది. ఇంకా ముందు ఈ సంవత్సరం 1 crore అయితే నెక్స్ట్ మనం మొత్తం 145 కోట్ల ప్రజలు. ఇక హౌసింగ్ ఉన్న వాళ్ళకి దగ్గర 60% హౌసింగ్ ఉంది. అంటే మనం దగ్గర 90 కోట్ల ప్రజలు ఉన్నాం. మనం 90 కోట్లకు కానీ మనం ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటూ పోతే ఈ ప్రతి వాళ్ళు పెద్ద బిజినెస్ అయి కూర్చుంటారు. అంత లార్జ్ స్కేల్ ఆలోచిస్తే ఈరోజు 1 కోటి, రేపు 2 కోట్లు, ఎల్లుండి 3 కోట్లు, ఇట్లా కొన్ని సంవత్సరాలు పట్టింది మనకి సోలార్ పెట్టుకోవాలంటే. సో అట్లాగా అట్లాంటి ఇండస్ట్రీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే, మేము ఎవరికి ఇది రాయని చెప్తే ఆయనకి ఇంట్రెస్ట్ రాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంతసేపు నాకు ఎంప్లాయ్మెంట్ చేయాలి, జాబ్ రావాలని వస్తే ఇది రాదు. నేను ఎంటర్ప్రినర్షిప్ చేయాలి, నేను 10 మందికి జాబ్ ఇవ్వాలి, ఈ అవకాశాన్ని వాడుకోవాలనే తృష్ణ, ఇంట్రెస్ట్, ఎంతూజియాజం ఇవన్నీ ఉంటే వర్కౌట్ అవుతుంది. వాటికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదొకటి. 2, మనకి ఇక్కడ ఉన్న వాటిలో నీటి పరిశ్రమ, నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, తర్వాత వ్యవసాయానికి నీళ్ళు రావట్లేదు,
తర్వాత బోర్లు వేసుకుంటేనేమో 500 నుంచి 1200 వెళ్ళిందని చెప్తున్నారు ఇప్పుడు అడుగుల కిందకి వెళ్తే. ఎందుకంటే డ్రై అప్ అవుతుంది, వాటర్ టేబుల్ గెట్టింగ్ డ్రైడ్ అప్. సో దీని అంతటి కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు. వర్షం ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చెట్టుకోలేకపోతున్నాం, వర్షం లేనప్పుడు మాత్రం నీళ్లు లేవని ఏడుస్తున్నాం. సో దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్లాన్ వేశారు. 14 to 19 ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని మనం వెంటనే డెవలప్ చేస్తే దాని నుంచి మనం రివర్స్ ఇంటర్ కనెక్షన్ అంటారు, గోదావరి కృష్ణా రివర్ కానీ అనుసంధానం చేస్తే ఆ నీళ్లు తీసుకొచ్చి, మీ అందరికీ తెలుసు గోదావరిలో వాటర్ చాలా రైనీ సీజన్లో కొన్ని వందల వేల టీఎంసీలు, క్యూసెక్లు కాదు టీఎంసీలు. టీఎంసీ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ వాటర్ బాడీ ఒక టీఎంసీ అంటే. అట్లాంటి కొన్ని వేల లక్షల టీఎంసీలు మనం గోదావరికి ఎక్కువైపోయి సీజన్లో వరదలు వచ్చి సముద్రాన్ని వదులుతున్నాం. అట్లాంటి వాటర్ని కానీ మనం కృష్ణాకి తీసుకొస్తే కృష్ణాలో కొంచెం తక్కువ వాటర్ ఉంది, క్యాచ్మెంట్ ఏరియా తక్కువ. ప్రతిసారి మనం ఇబ్బంది పడుతున్నాం, క్యాచ్మెంట్ ఏరియా తక్కువ. తర్వాత అలమట్టి పెరిగినందువల్ల వాళ్ళు చేస్తున్న కెనాల్ సిస్టమ్ వల్ల మనకు నీళ్లు తక్కువ వస్తుంది. గోదావరి నుంచి కానీ తీసుకొని మనం శ్రీశైలంలో కానీ పెట్టుకోగలిగితే ఆ డ్యామ్లో నుంచి మనకి గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తెలుగంగ ఉంది, విచ్ ఈజ్ ఏ న్యాచురల్ గ్రావిటీ ఫ్లోయింగ్ సిస్టమ్. ఇంకోటి హంద్రీ నీవా ఉంది, అది మనం లిఫ్ట్ ఇరిగేషన్ కింద పెట్టుకుంటాం. అదేమో తెలుగంగ అప్పర్ రాయలసీమ అన్నీ కవర్ చేస్తుంది, హంద్రీ నీవా లోయర్ రాయలసీమ అంతా కవర్ చేస్తుంది. మనకు కుప్పం దాకా వెళ్ళిపోతుంది, పలమనేరు కుప్పం అంతా వెళ్ళిపోతుంది. సో వీటిని కానీ యాక్టివేట్ చేద్దామని చంద్రబాబు గారు మీకు నీటి సౌకర్యం ఇద్దాం రాయలసీమని 72% ఆఫ్ ది ప్రాజెక్ట్ని ఆయన ఉన్నప్పుడే తొందర చేశారు. అన్ఫార్చునేట్లీ మనం అందరం కలిసి ఆ అభివృద్ధిని కట్ చేసేసాం, ఓడగొట్టాం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మిగతా 28%ని కంప్లీట్ చేయకపోగా ఎక్కడుందో ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. దాని ప్రతిఫలంగా మనకి ఇక్కడ నీటి సౌకర్యం లేదు. అది కంప్లీట్ చేసి రివర్ అనుసంధానం చేస్తే రాయలసీమకి నీటి విషయం అసలు ఉండదు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈ నెల 6 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షగలి షణ్మోహన్ పేర్కొన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈ నెల 6 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7 నియోజకవర్గాల ఆర్ఓలతో ఈ నెల 5, 6వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్, 6, 7 తేదీలలో హోమ్ ఓటింగ్ను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు తగు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 5, 6వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉండి పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఓటర్ జాబితాతో ఆర్ఓలు ముందస్తుగా సరిచూసుకొని సిద్ధం చేసుకోవాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై పోస్టర్స్ను ప్రదర్శించాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నిర్వహించే రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్స్లో సిబ్బంది అనుకూలతను బట్టి ఎక్కువ కౌంటర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ క్యూ లైన్లు మరియు శాంతి భద్రతల నిర్వహణను పక్కాగా చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలోని ఫెసిలిటేషన్ కేంద్రాలలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు కంపార్ట్మెంట్లను ఏర్పాట్లు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను తగు భద్రతతో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలన్నారు. ప్రతి ఫెసిలిటేషన్ సెంటర్ నందు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలన్నారు. పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ జరగాలన్నారు. ఈ నెల 6, 7వ తేదీలలో జిల్లాలో హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ తేదీలలో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారు వారి ఇండ్ల వద్దనే అందుబాటులో ఉండేలా తగు సూచనలు ఇవ్వాలన్నారు. చిత్తూరు నగరంలో గంట పాటు కురిసిన వర్షంతో ప్రజలకు వేసవి బెడద నుంచి కాస్త ఉపశమనం లభించింది. చిత్తూరు నగరంలో కురిసిన వడగళ్ల వానకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం కుప్పకూలిపోయింది. కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న వృక్షంతో పాటు తానా చెక్పోస్టు వద్ద 3 భారీ వృక్షాలు నేల కొరిగింది. పలు ప్రధాన రహదారులు చెరువును తలపించింది.
గంట పాటు కురిసిన వర్షానికి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అలాగే చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో గాలి, వాన, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. ఏది ఏమైనా 42 డిగ్రీల ఉష్ణోగ్రత తాపంతో అల్లాడుతున్న ప్రజలకు కురిసిన వర్షం కొంత మేరకు ఉపశమనం కలిగించింది. కరెంట్ బండిగా ఉంటుంది. నేను చూస్తూనే ఉంటాను కదా, అది రాళ్ళు అంతా పైకి లేదు, మళ్ళీ చెక్ చేసుకుంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని మాల మహాసభ జేఏసీ నాయకులు తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక మునుస్వామి, ఏపీ అంబేద్కర్ యువజన సంఘం రాజ్ కుమార్, దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మీట ధనుంజయరావు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీకి వేదిక జిల్లా అధికార ప్రతినిధి చిట్టిబాబు, ఎస్సీ ఎస్టీ వేదిక జిల్లా అధ్యక్షులు విజయ్ భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు రావాల్సిన కార్పొరేషన్ నిధులను వైఎస్ఆర్సీపీ నీరు గార్చిందన్నారు. అంతేకాకుండా దళితులపై దాడులు పెరిగిపోయిందని వాపోయారు. మరోసారి వైఎస్ఆర్సీపీ గెలిస్తే దళితులపై దౌర్జన్యాలు మరింత పెరిగిపోతుందని అన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దళిత సంఘాల మద్దతు ఉన్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, ఇతర నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు ఉషా, రోజా తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా దాదాపుగా 72 సంఘాలు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా అధికారంలోకి తీసుకురావాలని తీర్మానంతో రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా ఇక్కడ వచ్చాం. అయితే ఎందుకు చంద్రబాబు నాయుడిని గద్దెనెక్కించాలా, ఇప్పుడున్న గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దించాలని మేము చెప్తా ఉన్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు బైబిలు, ఖురాను, భగవద్గీత అని ఏదైతే చెప్తా ఉన్నాడో వాళ్ళ మేనిఫెస్టో, అది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు మైనారిటీలకు నవరత్నాలు కాదు, అవి సమాధి రాళ్లుగా మారినాయి. ఈ నవరత్నాలు కాదు, సమాధి రాళ్ళు. అదే సమాధి రాళ్ళని మరలా రేపు రానున్న ఎన్నికల్లో తన ప్రణాళికల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని చెప్పి తీర్మానించాం. ఎందుకంటే రాజ్యాంగం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు, హక్కులు ఇచ్చింది. అట్లాగే అదే రాజ్యాంగంలో అందరి ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా సంక్షేమం, విద్య, వైద్యము, ఇతర అవసరాలు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి తీర్చాలి. ఈ నవరత్నాలన్నీ కూడా అందరికీ సంబంధించిన అంశాలు. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరికీ వర్తించే జనరల్ స్కీమ్స్. మాకు ప్రత్యేకంగా రాజ్యాంగం అధికారంలో ఆదేశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఇవ్వాలి.
ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకున్నంత వరకు వాళ్ళకి ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చేసి హాస్టల్ పెట్టి ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, విదేశీ విద్య, ఈ అంచెలంచెల ఈ విద్య మొత్తం కూడా ప్రభుత్వమే ఎంతమంది చదువుకున్నా వాళ్ళ ఖర్చు భరించాలా. అదేవిధంగా మాకు సంబంధించి కూలీలు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చరల్ లేబర్ వాళ్ళకి భూమి కొని ఇవ్వాలి. దీని బడ్జెట్ మొత్తం కూడా సప్లాన్ నిధుల నుండి రావాలి. ఈ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల మీద ఖర్చు పెట్టే డబ్బులు మొత్తం 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్గా వస్తుంది. వీటితో పాటు మమ్మల్ని సిఆర్పిసి ఉండా, పిఆర్సి చట్టం ఉండా అవి కాపాడలేవు, ప్రొటెక్ట్ చేయలేవు. కాబట్టి ఎస్సీ ఎస్టీల మీద అగ్రకులాలు, భూస్వామి వర్గాలు, అధికార యంత్రాంగం, పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, ఈ దేశంలో ఎవడైనా ఏ ప్రభుత్వ ఏజెన్సీ అయినా ప్రజలకు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు దాడులు చేసినా, అత్యాచారాలు చేసినా, ఆస్తి ధ్వంసం చేసినా, మమ్మల్ని హోటల్లోకి రానికపోయినా, నీళ్లు తాగనీకపోయినా, మా నడిచే దారిలో చెత్త వేసినా రక్షించటానికి, ప్రొటెక్ట్ చేయటానికి ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం అది. చిత్తూరు నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో శుక్రవారం రాత్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడుతూ అండర్ 17 బాలికలకు ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించామన్నారు. శనివారం అండర్ 23 బాలికలకు రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఉదయం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు అండర్ 17 బాలికలు ఈ నెల ఆఖరున రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అండర్ 23 బాలికలు జూన్ 1వ తేదీన కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చిత్తూరులో అండర్ 17 బాయ్స్, గర్ల్స్, అండర్ 23 రేపటి నుంచి మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది రెజ్లింగ్. ఇప్పుడు జరిగే పోటీల నుంచి ఇక్కడ గెలిచిన వాళ్ళని ఈ నెల ఆఖరుకు రాంచీలో జాతీయ పోటీలు తీసుకెళ్తున్నాము. అది అండర్ 17 జూలై 1న ఏషియన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. అదేవిధంగా అండర్ 23 కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళు కర్ణాటక అండర్ 23 ఛాంపియన్షిప్ అక్కడ జరుగుతుంది జూన్లో. దాని వరల్డ్ ఛాంపియన్షిప్ జూలైలో ఉంది. దానికి పోటీలు ఈరోజు చిత్తూరుకు 13 జిల్లాల నుంచి అండర్ 17లో 180 మంది వచ్చారు. రేపు జరిగే పోటీలు కూడా దాదాపు 130 మంది అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈరోజు స్టార్ట్ అయింది. ఈ పోటీలు రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది ఫైనల్స్. రేపు ఈవినింగ్ 23 స్టార్ట్ అయ్యి ఎల్లుండి ఈవినింగ్ వరకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక పెద్ద కాపు వీధికి చెందిన దొడ్డారెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో దొడ్డారెడ్డి ప్రకాష్ రెడ్డి, జీకే రమణ, జీకే సుధా, మునిరత్నం, రమణారెడ్డి, ప్రసాద్, గణేష్, తాతయ్య, పెరుమాల్, జైరాం, సరహరి, హరి, ప్రసన్న, మణితో పాటు 100 మంది టీడీపీలో చేరారు. వీరికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ భూ కబ్జాలు, కమిషన్లతో 5 ఏళ్లుగా తిరుపతిని పట్టి పీడించిన భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్లకు రాజకీయ సన్యాసం తప్పదని అన్నారు.
తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎన్డీఏ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో విసిగి ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత దక్కలేదని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ చెప్పారు. టీడీపీలో దొడ్డారెడ్డికి సముచిత స్థానం ఇస్తామని ఆయన తెలిపారు. కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి దయతో తిరుపతి పట్టణానికి వచ్చాను. నేను ఈ జిల్లా వాసి, ఈ నియోజక వాసి, నేను ఇక్కడే ఉంటాను, ఏడే స్థిరపడతాను. ఇక్కడ తిరుపతి ప్రజలకు ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా బాధ్యత, శాంతి రక్షణ కల్పించడమే నా బాధ్యత. ఖచ్చితంగా కూడా నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీవు కొల్లగొట్టిన టీడీఆర్ బాండ్లు, నీవు ప్రోత్సహిస్తున్న గంజాయి బ్యాచ్, ఇటువంటివన్నిటి కూడా తుది ముట్టించి ఎవరైతే తిరుపతి పట్టణ ప్రజలు నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు తిన్న డబ్బులన్నీ నీ నోటి నుంచి కక్కించి వాళ్లకు చెల్లిస్తాననేసి కూడా మాట ఇస్తున్నాను. నేను ఒకటే తిరుపతి ప్రజలు అనుకుంటున్నాను. ఈరోజు కూడా కొంతమంది చిత్తూరు నుంచి వచ్చాడు, గోబ్యాక్ అనేసి కూడా ఏదో చెప్పడావు. కరుణాకర్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నువ్వు ఈ జిల్లా వాసి కాదు. నువ్వు ఏ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు, ఎప్పుడు స్థిరపడావు, నువ్వు ఆ జిల్లాకే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలో నీకు ఇంకా స్థానం లేదు. నేను ఈ జిల్లా వాసి, నాకు ఈ జిల్లాలో స్థానం ఉంది. నువ్వు ఏ జిల్లా నుంచి అయితే వచ్చావో ఆ జిల్లాకు వెళ్ళిపోవడం ఖాయం. నీ కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడే నీ కొడుకు అభినయ్ రెడ్డి హైదరాబాద్లో మకాం పెట్టి గెస్ట్గా వచ్చిపోతున్నాడు తిరుపతి పట్టణానికి. అటువంటి నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టావు నువ్వు. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి. తిరుపతి ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. నువ్వు చెప్పే ప్రతి మాటకు 10 మాటలు చెప్పేదానికి తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీ కొడుకు వేరే తెలంగాణ రాష్ట్రానికి పోతాడు, నువ్వు కడప జిల్లాలో స్థిరపడతావు. తిరుపతి జిల్లాలో నువ్వు స్థిరపడేదానికి, రాజకీయానికి అన్నిటికీ స్వస్తి పలుకుతూ ఉన్నారు ప్రజలు. వెంకటేశ్వర స్వామి కూడా ఓర్చుకోలేదు. కలియుగ వెంకటేశ్వర స్వామి చేస్తున్న తప్పులు నువ్వు ఒక చైర్మన్గా ఉండి అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఈ పింక్ డైమండ్ కూడా నీ హయాంలోనే ఎక్కడ మాయమైందో అది కూడా వెంకటేశ్వర స్వామికి ఆలోచన ఉంది. ఎప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాడు. నువ్వు నా గురించి ఆరోపించాల్సిన స్థాయి నీకు లేదు అనేసి కూడా తెలియజేస్తున్నావు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫోన్ వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.